మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజు యాలకులను ఈ ప్రదేశంలో పెడితే 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. రేపు సోమవారం యాలకులను ఇంటిలో ఈ మూలన పెట్టడం వల్ల మీ జీవితం డబ్బుతో నిండిపోతుంది. మీ సంపాదనకు కలిగిన దిష్టి అంతా కూడా పోతుంది. మీ ఇంటిలోకి ధనం దూసుకు వస్తుంది. మీ డబ్బు మీ వద్దకు రాకుండా చేస్తున్న దుష్ట శక్తులను తొలగించేస్తుంది. యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ డబ్బు ఎవరి వద్ద అయినా ఉన్నా, మీకు లోన్స్ రాకపోయినా, పెట్టుబడులలో లాభాలు రాకపోయినా ఈ పరిహారాన్ని రేపు సోమవారం చేసుకోండి. ఈ యాలకుల పరిహారం చేయటం అప్పులు తీరిపోతూ ఉంటాయి. మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది. అలాగే కొంతమంది లోన్స్ కోసం అంతా ట్రై చేసినా ఏదో ఒక కారణం వల్ల లోన్స్ రావు. ఈ పరిహారం చేస్తే లోన్ సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీకు పెట్టుబడులలో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా మీరు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. యాలకులు మసాలా దినుసులలో ఒకటి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులు మన జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తూ ఉంటాయి. యాలకులు మీకు ఉన్న ధన సమస్యలను తొలగించేస్తూ ఉంటాయి. యాలకులతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఇక మీ జీవితానికి తిరగనేదే ఉండదు. యాలకులతో పరిహారం చేస్తే ఉద్యోగ వ్యాపారపరంగా ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మన జీవితంలో డబ్బు ఉంటే చాలు, అన్నీ మన కాళ్ళ దగ్గరకే వచ్చేస్తూ ఉంటాయి. రాను రాను డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుంది. డబ్బు మనిషి ఆలోచనను మార్చేస్తుంది. ఎటువంటి సంపాదన లేనివాడు నాకు కొంచెం డబ్బు లభిస్తే బాగుండు అనుకుంటున్నాడు. డబ్బు లభించాక ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తాడు. కొన్నిసార్లు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన కూడా రాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డబ్బు సంపాదిస్తాం అని ఆలోచించి ఉన్న డబ్బును అంతా కూడా ఖర్చు చేసేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించక ముందు మనిషి ఆలోచన ఒకలాగా ఉంటుంది. డబ్బు సంపాదించాక మరొకలాగా మారిపోతుంది. డబ్బును ఎవరైతే తక్కువగా ఖర్చు చేస్తారో వారి వద్ద ఉన్న లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అవసరాల వరకు డబ్బును ఖర్చు చేసి మిగిలిన డబ్బును పొదుపు చేస్తే డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది. డబ్బు అంటే నోట్ల కట్టలే కాదు, చిల్లర కాయిన్స్ కూడా. లక్ష్మీదేవికి చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంత డబ్బు పెట్టినా అందులో చిల్లర కాయిన్స్ లేకపోతే లక్ష్మీదేవి సంతోషించదు. ఇంటిలో చిల్లర కాయిన్స్ను ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తే మీరు డబ్బుకు విలువ ఇవ్వనట్లు అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ముందుగా మీరు చిల్లర కాయిన్స్ను, నోట్లను జాగ్రత్తగా ఒక ప్లేస్లోనే పెట్టాలి. డబ్బు దాచే ప్లేస్ను కూడా పదే పదే మార్చకూడదు. అలాగే కొందరు డబ్బును ఎంత జాగ్రత్తగా పొదుపు చేసినా అది ఖర్చు అయిపోతుంది. అలాంటి వారు సంపాదన పెరగాలని కోరుకునే వాళ్ళు రేపు సోమవారం యాలకులతో ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ధనం వరదలాగా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. మరి రేపు సోమవారం యాలకులతో ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఉదయం దీపారాధన చేశాక చేసుకోవచ్చు, లేదా సాయంత్రం పూట అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామందికి యాలకులను వంటల్లో ఉపయోగిస్తామని తెలుసు. కానీ యాలకులను పూజలలో, పరిహారాల్లో ఉపయోగిస్తే ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం యాలకులను మీ ఇంటిలో ఒక ప్రదేశంలో పెడితే చాలు, ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీ సంపాదన రెట్టింపవుతుంది. ఈ పరిహారానికి 5 యాలకులు కావాలి. అలాగే ఒక రాగి ప్లేట్ను, కొంచెం గల్లులుప్పు కావాలి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అన్నీ మీ ఇంటిలో ఉండే వస్తువులతోనే చేయాలి. స్నానం చేసి చేయాలి. ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. మీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తొలగించేస్తుంది. గల్లులుప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు. గల్లులుప్పు మీపై, మీ సంపాదనపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాన్ని తొలగించేస్తుంది. గల్లులుప్పును ప్లేట్లో వేశాక 5 యాలకులను ఆ ఉప్పుపై పెట్టండి. రౌండ్గా పెట్టాలి. మధ్యలో పసుపు, కుంకుమ వేయాలి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ పూజా గదిలో పెట్టండి. శివుడికి పూజలు చేయండి. సోమవారం కాబట్టి శివుడిని ఆరాధించాలి. శివుడికి పూజ చేశాక ఆ ప్లేట్ను మీ చేతులతో పట్టుకొని
మీకున్న ధన సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ప్లేట్ను మీ పూజ గదిలో లేదా వంటగదిలో ఈశాన్య మూలన పెట్టాలి. ఇలా ఈ ప్లేట్ను పెట్టిన తర్వాత మీ పని మీరు చేసుకోండి. ఆ ప్లేట్ను ఈశాన్య మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఉప్పు యాలకులను ఈశాన్య మూలన పెడితే మీపై మీ సంపాదనపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా మీరు నిత్య దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఒక యాలుక్కాయను వేయండి. అలా వేయటం వల్ల గ్రహ వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ పర్సులో కూడా ఎప్పుడూ యాలుక్కాయలను ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పర్సులో యాలక్కాయలు ఉంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది, ఖర్చులు తగ్గుతాయి. యాలకులను పర్సులో పెట్టుకోవటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా శక్తి ఉంది. యాలకులతో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలను పొందుతారు. రేపు సోమవారం వంటగదిలో కానీ పూజ గదిలో కానీ ఈశాన్య మూలన ఈ ప్లేట్ను పెట్టండి. మీకు 4 వైపుల నుండి ధనం రావటం ఖాయం. ఆ ప్లేట్ను వారం రోజుల వరకు కదపకండి. మళ్ళీ సోమవారం ఉదయం చీకటిగా ఉన్నప్పుడు నిద్రలేచి ఆ ప్లేట్ను తీయండి. ఆ ప్లేట్లో వేసిన ఉప్పు యాలకులను ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంటి బయట చెట్లు ఉంటే వాటి మొదట్లో వేసేయండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం 5 సోమవారాలు క్రమం తప్పకుండా చేయండి. తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. పరిహారం చేసిన రోజున అనగా సోమవారం రోజున మాంసాహారం తినకూడదు. ఇంటిలో కూడా వండకూడదు. వారం రోజులు ఆ ప్లేట్ను చాలా జాగ్రత్తగా ఉంచాలి. చీపురు తగలకూడదు. ఈ పరిహారం ఎవరైతే నిష్ఠగా చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి. అన్నిటిలో విజయాలను చూస్తారు. ఈ పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం నమ్మకంతో చేయండి. తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం, శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. రేపు సోమవారం ఉదయం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే 30 నిమిషాలలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. సోమవారం ఉదయం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. మీపై మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. రేపు సోమవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంది. నీరు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటుంది. నీటితో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. నీరుతో దేవుళ్లను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబుడు నీరు పోస్తే జన్మల పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం ఇవ్వటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. నీటిలో మరే వస్తువు వేసినా అది పవిత్ర శక్తివంతంగా మారుతుంది. రేపు సోమవారం గ్లాసు నీటిలో కుంకుమ వేసి ఒక పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమలో చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నర దృష్టిని తొలగించడానికి చాలా సహాయం చేస్తుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించటం వల్ల ఇతరులు మీ వైపు చెడు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంది. పూజ చేసే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమ ధరిస్తే మంచిది అని మన పండితులు చెప్తూ ఉన్నారు. కుంకుమ మరియు నీరు లేనిదే పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. అయితే శివుడి పూజలో మాత్రం కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకూడదు. కేవలం గంధం లేదా విభూదిని మాత్రమే శివలింగానికి సమర్పించాలి. మీ ఇంటిలో దేవుడి పటాలు ఎన్ని ఉన్నా శివుడి పటం ఖచ్చితంగా ఉండాలి. శివ కుటుంబంతో సహా ఉన్న ఫోటో కానీ, శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు మీ పూజ గదిలో ఉన్న ఫోటోలకు గంధము మరియు కుంకుమలతో బొట్లు పెడతారు కదా, శివుడి పటానికి మాత్రం కేవలం గంధం బొట్టును పెట్టి ఉంచండి. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియకపోతే ఇప్పటి వరకు మీరు శివుడి పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఉంటే ఇక నుండి ఆ తప్పును చేయకండి.
శివపటానికి లేదా లింగానికి కేవలం గంధం మరియు విభూదిని పెట్టండి. ఇక రేపు సోమవారం ప్రత్యేకించి కుంకుమ నీరుతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. రేపు సోమవారం ఉదయం స్నానం చేయకముందు ఈ పరిహారం చేయాలి. ముఖం కడుక్కొని చేయాలి. రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కొని ఇల్లు వాకిళ్ళు తుడిచాక మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గాజు గ్లాసులో 1 స్పూన్ కుంకుమను వేయండి. ఇంటిలో పూజ గదిలో వాడే కుంకుమ కాకుండా విడిగా ఉంటుంది కదా, ఆ కుంకుమను ఆ గ్లాసులో వేయండి. లేదా ఈ పరిహారం కోసం చిన్న కుంకుమ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. గాజు గ్లాసులో కుంకుమ వేశాక అందులో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమివేస్తుంది, ఇంకా ధనాన్ని ఆకర్షిస్తుంది. కుంకుమ గల్లులుప్పు వేశాక అందులో నీళ్లు పోయండి. ఎవరు త్రాగని నీరు పోయాలి, మంచినీరు పోయాలి. ఇప్పుడు అందులో ఏదో ఒక పువ్వు వేసి ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, చదువు, ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు ఏవి ఉంటే వాటి గురించి చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని లేదా శివుణ్ణి తలుచుకోండి. ఆ తర్వాత ఆ నీటిని ప్రతి గదిలో చల్లండి. గోడలపై, కిటికీలపై చల్లండి. తర్వాత మీ ఇంటి చుట్టూ తిరిగే వైలు ఉంటే ఇంటి చుట్టూరా కూడా ఆ నీటిని చల్లండి. ఇంకా నీరు ఉంటే ఇంటి డాబాపై ఆ నీటిని చల్లండి. ఇంటిపై ఆ నీటిని చల్లే వీలు లేకపోతే మిగిలిన నీటిని బయట ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసేయండి. సైడ్ డ్రైనేజీలో పోసేయండి. కుంకుమ, ఉప్పు వేసిన నీటిని ఇల్లంతా చల్లటం వల్ల 30 నిమిషాల్లో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి. పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు. ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. ప్రతి సోమవారం ఈ విధంగా కుంకుమ నీళ్లను ఇంటిలో చల్లితే చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటిలో దరిద్రం అనేది ప్రవేశించదు. మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇల్లంతా ఈ నీటిని చల్లాక గ్లాసు ఖాళీ అయిన తర్వాత ఆ గ్లాసును శుభ్రంగా కడిగి మీరు స్నానం చేసి శివారాధన చేయండి. ఈ పరిహారం చేశాక ఖచ్చితంగా ఇంటిలో శివారాధన, దీపారాధన చేయాలి. అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చేసే ముందు రోజు రాత్రే, అంటే ఆదివారం రాత్రే గిన్నెలు కడిగి పెట్టుకోండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. సోమవారం ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.